శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 414వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. ఈ ఎపిసోడ్లో అసురీ సైన్యంలో 3వ వాడైనటువంటి అభిమానాన్ని గురించి మనం ముచ్చరించుకున్నాం. ఈ అభిమానాన్నే అతిమానం అనేటువంటి పాఠ్యాంతరం కూడా ఉంది. అక్కడక్కడ అతిమానం అనేటువంటి పదం కూడా వాడబడి ఉందన్నమాట. రెండిటికీ పెద్ద వ్యత్యాసం అయితే ఏమీ లేదు. అభిమానం, నిన్న మనం మదాన్ని అష్టమదాలు ఎలా చెప్పుకున్నామో అలాగే ఈ అభిమానం కూడా రకరకాలు. కులాభిమానము, రూపాభిమానము, ధనాభిమానము, జాత్యభిమానము, విద్యాభిమానము, శీలాభిమానము, ఇలా అభిమానాలు ఎన్నో రకాలు. మానం ఉన్న చోట జ్ఞానం ఉండదు అన్నది మహాత్ములు చెప్పేటువంటి మాట. మానం వదిలిన వారికి విమానం అంటారు. అంటే ఏంటి? ఎవరైతే ఈ అభిమానాన్ని వదులుతారో వదిలిన వారికి ఉన్నత గతులు ఉంటాయి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళతారు అన్నది దాని యొక్క అర్థం అన్నమాట. అభిమానంతో మానవుడు అహంకరించే కొద్దీ ప్రకృతి వాడికి తగిన గుణపాఠం చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే బలి అంతటి వాడినే, బలి చక్రవర్తి అంత వాడినే అహం ఎప్పుడైతే పెచ్చుమీరిందో బలి అంతటి వాడిని అణగదొక్కడం జరిగిందన్నమాట. మరి ఇక మామూలు మానవుల విషయం చెప్పనలవి కాదనమాట. ఉడకని ఆహారాన్ని ఎలాగైతే మనం స్వీకరించలేమో అభిమానిని భగవంతుడు కూడా అంగీకరించడు. ఇక్కడ మనం అభిమానము, స్వాభిమానము 2 పదాలు ఉన్నాయి. అభిమానానికి స్వాభిమానానికి చాలా తేడా ఉంటుంది. ఆకాశానికి పాతాళానికి ఎంత దూరం ఉంటుందో అలాంటి తేడా అభిమానానికి స్వాభిమానానికి ఉంటుందన్నమాట. అభిమానం అనేది సంకుచితమైనటువంటి ఆలోచనల నుంచి పుడుతుంది. అభిమానం, స్వాభిమానం వచ్చి వ్యక్తిలోని ఉదాత్తమైనటువంటి విశాలమైనటువంటి ఆత్మీయత నుండి జనించేది స్వాభిమానం. అభిమానం వ్యక్తి దిగజారుతనానికి గుర్తయితే స్వాభిమానం వ్యక్తి గొప్పతనానికి ప్రతీక. తమ దేశం, జాతి, మతం, మానవత్వం ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావాల కొరకు, విషయాల కొరకు వాటిని నిలబెట్టడానికి, వాటిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టడమే స్వాభిమానం అవుతుంది. అభిమానం వచ్చి భౌతిక విషయాలకు సంబంధించి ఉంటుంది. డబ్బు, అందము, చదువు, బలము వంటి నాశనమయ్యేటువంటి ఆ సంపదలను చూసుకుని మిడిసిపడే వ్యక్తిని అహంకారి, అభిమాని అంటుంటాం. అలా కాకుండా ఆదర్శాలను పాటించడంలో నిలకడను సాధించి ఆదర్శ భావాలను వాటిని నిలబెట్టడం కోసమై తమ సర్వస్వాన్ని పణంగా పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు స్వాభిమానుల కిందకి వస్తారన్నమాట. అభిమాని కొద్దిగా అవమానం జరిగినా తట్టుకోలేడు, భరించలేడు. దెబ్బతిన్న పులిలాగా వాడు విరుచుకు పడతాడు. కానీ స్వాభిమాని వ్యక్తిగత లాభ నష్టాలను, మానవమానాలను దృష్టిలో ఉంచుకోడు. అతను ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి ఆదర్శాలకు మాత్రమే అతను కట్టుబడి ఉంటాడు. మంచి భావాలను రక్షించడంలో తన విజయము, గౌరవము ఉన్నట్టుగా భావిస్తాడు స్వాభిమాని. కాబట్టి మనం అభిమానులుగా ఉండరాదు, స్వాభిమానులు కావాలి అన్నదే స్వామి యొక్క ఆకాంక్ష. ఇక్కడ స్వాభిమానులుగా మనం తయారవ్వాలి, కానీ అభిమానులుగా ఉండిపోరాదు అన్నది స్వామి యొక్క ఉపదేశం ఇక్కడ అన్నమాట. చూడండి, సూర్యచంద్రులు, పృథివీ, అపస్, తేజో, వాయుర్, ఆకాశాలంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, పంచభూతాలు, హృదయము, రాత్రింబవళ్ళు, ఉభయ సంధ్యలు, ధర్మము. చూడండి, ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ సూర్యచంద్రులు, పంచభూతాలు, అదేవిధంగా రాత్రింబవళ్ళు, యముడు,
ఉభయ సంధ్యలు, హృదయము, ధర్మము ఇన్ని గమనిస్తూ ఉంటాయి మానవుని ప్రవర్తనని. ఎవరూ చూడడం లేదులే అని మానవుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలే లేదు. వీటన్నిటినీ కంటు కప్పి మానవుడు ఏమీ చేయలేడు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకుని ఈ ఆసురీ గుణాలని దూరం చేసుకోవాలి. అప్పుడే వాడు దైవ మానవుడు అవుతాడు అన్నది స్వామి యొక్క అభిప్రాయం. అందుకే మనకి ఈ విధమైనటువంటి ఈ గుణాలని, దైవీ గుణాలే కాకుండా ఆసురీ గుణాల గురించి కూడా చక్కగా వివరిస్తున్నారు స్వామి. ఎందుకంటే ఈ ఆసురీ గుణాలని గురించి బాగా తెలుసుకున్నట్లయితే వాటిని మన హృదయంలో మనలో ఉన్నాయా అనేటువంటి ఒక్కసారి వెతికి అటువంటి గుణాలను మనలో ఉన్నట్లయితే వాటిని తరిమివేయడానికి అవకాశం ఉంటుంది అన్న భావనతో స్వామి మనకి ఉపదేశం చేస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక ఆసురీ గుణాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.